చాలా మంది ప్రతిరోజు నాన్ వెజ్ తింటారు కదా. మేము రోజు ఏం తినం కానీ వీక్లీ వన్స్ అయితే అస్సలు మిస్ అవ్వము. సండే వచ్చింది అంటే ఏదో ఒక నాన్ వెజ్ ఇంట్లో ఉండాల్సింది. ఈ రోజు నేను మీకు చేపల ఫ్రై ఎలా చేస్తానో చూపిస్తాను. ఎప్పుడు చేపలు తీసుకొచ్చినా తలా తోక ముక్కలు పులుసు పెట్టేసి ఫ్రైకి ఏమో నడుము ముక్కలు వాడేస్తాను. నేను ప్రతిసారి చెప్తా మా ఆయనకి నడుము ముక్కలు కొంచెం సన్నగా కట్ చేయించుకురా ఫ్రైకి బాగుంటాయి అని చెప్పేసి. నేను ఎన్నిసార్లు చెప్పినా లావుగానే కట్ చేయించుకొస్తారు. అవేమో ఫ్రై అవడానికి కొంచెం ఎక్కువ టైం పట్టిద్ది. ఆయన చెప్పిన మాట అంటే మొగుడిందుకు అవుతాడు. చేపల ఫ్రై చేయాలంటే నేను ఎక్కువ మసాలాలు ఏమి వాడనండి. ఉప్పు, కారం, పసుపు, అల్లం చిన్నపాయ పేస్ట్, కొంచెం ఆయిల్ కూడా వేసేసి నీట్ గా మిక్స్ చేసి పైన ఫ్లేవర్ కోసం కొంచెం కరివేపాకు వేసి 1 గంట పక్కన పెడతాను. స్టవ్ ఆన్ చేసి పెనం పెట్టేసి కొద్దిగా ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం పక్కన పెట్టుకున్న చేప ముక్కలు కూడా వేసుకోవాలి. లో టు మీడియం ఫ్లేమ్ లో అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది. ఫస్ట్ ఒక వైపు కాలిన తర్వాత రెండో వైపు కూడా కాల్చుకోవడం. మసాలాలు ఏమి వేయకపోయినా ఫిష్ ఫ్రై ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది. హెల్త్ బాగాలేదన్నావు కదక్క మళ్ళీ నాన్ వెజ్ తింటున్నావా అని చెప్పేసి అనకండి. ఇది ఓల్డ్ వీడియో అనమాట, తవ్వకాల్లో బయటపడింది. వీడియో నేస్తే లైక్ చేయండి.